లైవ్లో వద్దాం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ రాత్రి కావాలన్నీ ఉండాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన విరామాన్ని పొందినారు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా లైవ్ని మార్చమని, ఆటంకాలన్నీ తొలగించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, తడిపెను నీ తనువుని రుధిరంబు ధారలే, తడిపెను నీ తనువుని రుధిరంబు ధారలే, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ అలా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి. స్తోత్రం, స్తోత్రం, నీకు వందనాలు నాయనా. ఈ దినాన్ని నాయన నేను నా కుటుంబం ఇలా మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చాను. మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి మేము ఏమి ఇవ్వగలం నాయన, ఏమిచ్చి మీరు నాకు తీర్చగలం నాయన. కృతజ్ఞతాస్తులతో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనమని, సిలువపై మేకులతో కొట్టబడి కరువా, సిలువపై యేసుడు పొందిన శ్రమలు మనకై, సిలువపై మేకులతో కొట్టబడి మన దేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. మన దేవుడు మనపై తన ప్రేమను చూపెను, ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను. ఎందరైతే యేసుని నమ్మకుందురు వారు నశింతురు, ఎందరైతే యేసుని నమ్మకం
స్తుతులతో దేవుని సన్నిధానంలో పోదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిషుద్ధుల ప్రేమల తండ్రి మహోన్నతుడ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాసం ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్య నీ పాదాలు ముద్దు పెట్టుకున్నానయా తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను ప్రభా, నీకు వందనాలయా. స్తుతి ఆరాధన మీరు నా స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయా. తండ్రి ప్రభా, చంటి పిల్లలు దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంద్రుని దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయి. ఏ దృష్టికొని చంద్రుని పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంద్రుని పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే మన కాలం బిడ్డను దర్శించండి, పశ్చాత్తాప చింతనించండి, వాళ్ళ హృదయం నిండా ప్రభా పశ్చాత్తాప పొందుతానికి మాత్రం సహాయం చేయలేవా. అలాగే నేను ప్రభా బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడినప్పుడు సహాయం చేయండి ప్రభా. మీ గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నాన్న అలాగే సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాల గుడారాన్ని మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో తండ్రి, ఎవరైనా లైవ్లోనైనా ప్రభా ఏ బిడ్డైనా తండ్రి నాయన ప్రభావం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ హృదయాన్ని తాకండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించుకొని అడుగుతున్నానయ్యా తండ్రి దేవ. ఈ దాసుని అభిషేకించి బలముగా వాడుకోండి ప్రభా. లైవ్లో నాయన ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ దాసుని అభిషేకించి శక్తివంతి నింపమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభావం సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నువ్వు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. నువ్వు మా కొరకు ఎంతో ప్రభా నాయన అయ్యా ప్రభు ఎన్నో ప్రభా ఉపకారాలు చేసావు, మేలు చేసావు తండ్రి. యవ్వన కాలంలో దేవా నాయన మా కొరకు నాయన సిలువని ప్రభా మోసుకుంటూ ప్రభు మా పాప భారాన్ని అంతా మీరు మోసారయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఆ సిలువలో కార్చిన రక్తంలో అయ్యా మా అందరికీ స్వస్థత కలుగుచున్నది ప్రభా, నీకు వందనాలు. ప్రతి ఒక్క గాయాన్ని మార్పండి, మహాశ్రమ నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించుకొని అడుగుతున్నాను. స్వస్థపరచండి, సంపూర్ణంగా తాకండి. ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నెరిగిపోతున్న వారు సకల సమృద్ధి దయచేయండి ప్రభా. నిరాశ నిస్పృహలో ఉన్న వారు లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి నాయన. సిలువని ప్రభా మోసుకుంటూ ప్రభా సిలువను వెంబడించమన్నావు ప్రభా, నీకు వందనాలు. మేమైతే ప్రతిరోజు నాయన అయా తండ్రి మేమందరం ప్రభా నీ మాట వినకుండా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి, నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా. నీ సిలువను వెంబడిస్తూ నీ సిలువను మోసే కృప దయచేయమని సహాయం చేయండి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసిన శాంతి సమాధానంతో నింపండి. మగరాలని సన్నిధించి మగరాలు వెలుగును ప్రకాశింపచేయండి. నీ సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నాను ప్రభా, సహాయం చేయాలి. నీ రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయండి. నీ వాక్కు మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్కు బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్నాయి. దేవ నీ ప్రేమను ప్రభా ప్రతి ఒక్కరికి ప్రకటించే కృప అయ్యా. నీ ప్రేమను ప్రభు ప్రతి ఒక్కరికి వివరించే కృప దయచేయమని ప్రతి చీకటి దేశాలను బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలను మీకు కూల్చండి, పడితే శక్తులు నేర్పరచుకున్నట్టు ప్రతి చీకటి దేశంలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలను మీకు కూల్చండి, పడితే శక్తులు నేర్పరచుకున్నట్టు నీ నామాన్ని కనపరుస్తూ నీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన విషయాన్ని చేర్చుకోమని దేశశక్తిగా నామాలు ప్రార్థించి పెట్టుకుంటాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సిలువ. మరి రేపు దినం ప్రత్యేకంగా పర్వదినం అని చెప్పవచ్చు, లేకపోతే
ఎంతో ఆశీర్వదకరమైన దినం అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మరి యేసు ప్రభు వారు మన కొరకు విడగా మరి శిలువ మరణము పొందిన దినం, సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు బలి పశువుగా వధించబడిన దినం, సిలువ వేయబడిన దినం. ప్రపంచానికే శుభదినం. అందుకే గుడ్ ఫ్రైడే అన్నారు, శుభ శుక్రవారం అన్నారు, మంచి శుక్రవారం అన్నారు. పిల్లల సిలువని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాట్ ఈస్ ద క్రాస్ అని మనం చూస్తే సిలువ అంటే ఏంటి? చాలామంది మెడలో వేసుకుంటున్న సిలువ, చర్చి మీద పెడుతున్న సిలువ, ప్రతి ఇంట్లో గోడలకు ఉంటాయి సిలువ, కీ చైన్లకు ఉంటాయి సిలువ. అదేనా? అంతవరకేనా సిలువ? నో. పిల్లల సిలువ అంటే అది మన పాపాలు విలువ. సిలువ మరణము అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2, మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించు. సిలువ మరణము అనే మాట మనం చూస్తున్నాం. యేసుప్రభువు వారు మనందరి పాప క్షమాపణ కొరకు భూమి మీదకి దిగొచ్చే రక్తం చిందించవలసి ఉన్నది. ఆ దినాల్లో రోమీలు రకరకాల మరణశిక్షలు విధించేవారు. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి అత్యంత కఠినమైన, అత్యంత కఠోరమైన, అత్యంత భయంకరమైన సిలువ శిక్షను అమలుపరిచారు. ఎందుకు సిలువ శిక్షను అమలుపరిచారు అని మనం గమనిస్తే, పిల్లరా వీళ్ళు ఈ యూదులు రోమీలు తప్పేం లేదు. వాళ్ళు యేసుప్రభు వారు సిలువకు వేసి కొట్టింది యూదులే, తన ప్రజలే. మనం చూస్తే 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి మనం చూస్తే వీళ్ళంతా యేసుప్రభు గురించి సిలువేయు అని 6వ వచనంలో మనం చూస్తే, ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి సిలువేయము అని కేకలు వేశారంట. ఆయనది ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే తీసుకుని సిలువేయడని పాపం ఈ పిలాతు యేసుప్రభు వారిని తప్పించడానికి ప్రయత్నం చేశాడు సిలువ మరణం నుండి. ఈ యూదులు కుట్ర పన్ని అన్యాయపు తీర్పు తీర్చిన వారు కక్షతో యేసుప్రభువే మెస్సయ్య, దేవుడు మన కొరకు పంపించబోతున్న మెస్సయ్య ఈయనే అన్న సంగతి గ్రహించలేని స్థితిలో వారి కన్నులు మూయబడి అసూయ చేత యూదులు ఆయనని సిలువకు వేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏదో విధంగా ఆయన మరణించి రక్తం కార్చి ప్రాణం పెట్టాల్సి ఉండగా సిలువ మరణాన్ని మరి ఆ దినపు రోమన్ గవర్నమెంట్ యూదుల యొక్క ప్రోద్బలం వల్ల, ఫోర్స్ వలన సిలువ మరణాన్ని, అది కూడా దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని గలతీయులకు రాయబడిన పత్రికలో ఉంది, మ్రాను మీద వేలాలని ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. గలతీ పత్రికలో చూడన్నమాట. Galatians chapter 3 verse 10. Read. For as many as are of the works of the law are under the curse. For it is written, cursed is everyone who does not continue in all things. Read it loudly. 13, 14. Christ has redeemed us from the curse of the law, having become a curse for us.
For it is written, cursed is everyone who hangs on a tree. Yes. Cursed is everyone who hanged on the tree. మ్రాను మీద వేలాడినవాడు శాపగ్రస్తుడు అని పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆ ప్రవచనం నెరవేర్చబడుటకు యేసు ప్రభువు రహస్యముడిగా బతుకున్న సమయంలో యోహాను సువార్తలో ప్రభువు చెప్తారు, అరణ్యములో సర్పం ఎలాగ ఎత్తబడిందో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని మరి ప్రభు ఆ మాట చెప్తారు. 3వ అధ్యాయము మరి 14-15 వచ్చిన యోహాను సువార్త చదువు మోసెస్. Just as Moses lifted up the snake in the wilderness, so the Son of Man must be lifted up, that everyone who believes may have eternal life in him. పిల్లల ఇక్కడ దేవుని వాక్యం అరణ్యములో సర్పము ఎలాగూ ఎత్తబడినో యేసు ప్రభు చెప్తున్నాడు. అరణ్యములో సర్పము ఎలాగూ ఎత్తబడిందో, ఎలా ఎత్తబడింది? ఎత్తడితో సర్పం చేసి సర్పపు కాటు తినడం వారందరూ నురగలు కక్కుంటూ చచ్చిపోతున్న ఆ మనుషులందరి కొరకు ఎత్తడితో ఒక సర్పాన్ని చేయించి ఒక చెట్టు మీద వేలాడదీసి ఎత్తైన స్థలంలో మోసెస్ పెట్టాడు. అందరితో ఏం చెప్పాడంటే, ఈ సర్పపు కాటు తినడం వాళ్ళందరూ ఆ ఎత్తడి సర్పాన్ని చూడండి. వాక్యం లేఖ సంఖ్యాకాండంలో క్లియర్గా చెప్తుంది, ఎవరైతే నిదానించి ఆ ఎత్తడి సర్పాన్ని చూచారో వారు బ్రతికిరి. ఆ ఉపమానాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దృష్టాంతాన్ని ఉటంకిస్తున్నాడు ప్రభు. అరణ్యములో సర్పం ఎలాగ ఎత్తబడిందో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని ప్రభు చెప్పినట్టుగా, ధర్మశాస్త్రము ముందుగా వ్రాయబడినట్లుగా మ్రాను మీద వేలాలని ప్రతి ఒక్కరు శాపగ్రస్తులు అన్నట్టుగా ఈ మాటలను బట్టి ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది, సిలువ మరణము పొందవలసి వచ్చింది. ఎందుకు చనిపోయాడు యేసుప్రభు వారు? వై హి వాజ్ డెడ్ ఆన్ ద క్రాస్? ఎందుకు యేసుప్రభు వారు చనిపోవలసి వచ్చింది? చేతకాక, లేకపోతే ఏదో తప్పు చేశాడనో అని చాలా చేతకాక కాదు, బలహీనుడే కాదు. ఎందుకు చనిపోయాడంటే ప్రపంచానికి తెలియాలి ఈ సత్యం. పిల్లల మరొక మాట చెప్పడం మర్చిపోయాను, వేదాల్లో కూడా వ్రాయబడింది, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం, ప్రజాపతి దేవేర్భ్యానం ఆత్మానం యజ్ఞకృత్వం ప్రాయశ్చిత్. పిల్లరా, ప్రపంచంలో పాపాలు ఉన్న వారు అందరి పాపాలు క్షమించబడాలంటే ఒక పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద దిగి వచ్చి యజ్ఞం అవ్వాలా, తన రక్తాన్ని చిందించాలి. తద్రక్తం అంటే ఆయన రక్తం, పరమాత్మాన దేవుని రక్తం, పుణ్యదాన బలియాగం. వేదాల్లో వ్రాయబడిన శ్లోకం యొక్క అర్థం. మోషే ధర్మశాస్త్రంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఆ మ్రాను మీద వేలాడుట అనుభవం, మోషే దినాల్లో ఇతర సర్పం ఎత్తబడి, ఇవన్నీ యేసు ప్రభు వారి యొక్క మరణముని గురించి వ్రాయబడినాయి. ఎందుకు చనిపోయాడు యేసు ప్రభు వారు అంటే సర్వ మానవాళి రక్షణ కొరకు, అంతే. ఆయన రక్తము చిందించకపోతే, అందుకే దేవుని వాక్యంలో హెబ్రీయుల రాయబడిన పత్రికలో ఒక మాట ఉంటుంది, రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. సాధారణంగా మనం చెప్పొచ్చు, రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. Hebrew 10:22. In fact, the law requires that nearly everything be cleansed with blood, and without the shedding of blood, there is no forgiveness. Without shedding of blood, there is no forgiveness. There is no forgiveness. Bible says, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు, రాదు. Unless Jesus shed his blood on the cross, no salvation, no forgiveness to humanity. యేసు ప్రభువు వారు రక్తం చిందించకపోతే, ఉండకపోతే మానవాళికి క్షమాపణ లేదు. నీకు నాకు మనందరికి క్షమాపణ లే. ఆయన రక్తము చిందించడం వల్ల ఎవరైతే ఆ యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారో వారి పాపాలు క్షమించబడుతున్నాయి. అల్టిమేట్గా మనం చెప్పాలంటే
Jesus died on the cross for you and for me, for every human. ప్రతి మానవుని కొరకు, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్టుగా. 10:10 కూడా చూద్దాం. హీబ్రూస్ 10:10 కూడా. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధ పరచబడుతూ ఉన్నాము. 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, నా ప్రియులరా, he died on the cross for you and for me, for every human. సర్వ శరీర కొరకు, ప్రతి మానవుని కొరకు ఆయన మరణము అనుభవించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఆ యేసుప్రభువు శిలువ మరణం పొందిన ఆ దినము, ఆ అనుభవం చాలా గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోవడం కంటే చాలామంది ఏం చేస్తారంటే గుడ్ ఫ్రైడే నాడు ఫుల్ గెడ్డలు పెంచేసి, చిరిగిపోయిన బట్టలు, కొంతమంది మాసిపోయిన బట్టలు, ముతక బట్టలు వేసుకుని, ముఖానికి తలకు నూనె రాసుకుని ఎంతో సింపథైజింగ్గా అంటే యేసుప్రభు, అయ్యో యేసుప్రభు నేను కొట్టేశారా, నేను సిలువ కొట్టేశారా. కొంతమంది క్రైస్తవ భక్తులు యేసుప్రభు వారిని సిలివేసిన ఆ రోమన్ సైనికులు బూతులు తిడతారండి. మేము చాలా సంవత్సరాల క్రితం సేవ ప్రారంభంలో కరుణావేడి సినిమా వేస్తూ గ్రామాలను తిరిగేవాళ్ళం. అప్పుడు కొన్ని గ్రామాల్లో కరుణావేడి సినిమా వేస్తుంటే యేసుప్రభు వారిని సిలువ వేసి టాంగ్ కొడుతుంటే కింద నుంచి కొంతమంది ముస్లింలు, క్రైస్తవులు, మనోళ్ళు ఆ రోమ సైనికుల్ని తిట్లు తిడుతున్నారండి. బుద్ధి లేనివాడ, కనికరం లేదురా నీకు, జాలి లేదురా, నువ్వేమైనా నువ్వు మనిషివా గొడ్డువా, ఇలా రకరకాల. కొంతమంది ఇంకా కొంచెం డీప్కి వెళ్ళి ఇంకా బూతులు కూడా తిట్టిన పరిస్థితి. సింపతి, అయ్యో అయ్యో ప్రభు నేను కొట్టారా, అయ్యో ప్రభు. ఓకే, అది అక్కర్లేదు దేవుని ప్రభుకి. మరి ఏం కోరుకుంటున్నాడంటే, మరి యేసుప్రభు సిలువ మోసుకు వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది స్త్రీలు, యెరూషలేము కుమార్తెలు ప్రభు రొమ్ములు పాదుకుంటూ ఏడుస్తున్నారంటే, యేసుప్రభు సిలువ మోస్తుంటే ప్రభు అన్నారు వాళ్ళ వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలేలా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం ఏడవండి. ఇలా నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే, గుడ్ ఫ్రైడే నాడు సింపతి అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడడానికి అయిన సిలువ ఎక్కలేదు. మరి ఏం చేయాలి బాబు పాస్టర్ గారు, వాట్ షుడ్ వీ డూ, ఏం చేయాలి? నేను చేయాల్సింది ఏంటంటే సిలువను ఆశ్రయించి, సిలువ మీద వేలాడుతున్న యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకొని, ప్రభా మీ రక్తంలో నన్ను కడుగు నాయన, నీ సిలువ రక్తము చేత నన్ను కడుగు, సంధి చేయి నాయన, మీ రక్తముతో నా చూపులు, నా తలంపులు, నా జీవితం కడిగి పరిశుద్ధపరిచి నాయన దేవునితో ఆ సమాధానం నాకు ఈయన అని సిలువ రక్తాన్ని ఆశ్రయించి పాపాలు ఒప్పుకుంటే, 1 యోహాను 1:7-1:9, ప్రకటన 1:6 ప్రకారము యేసు రక్తము పాపములను మనల్ని కడిగిపోతులుగా చేస్తుంది. సిలువ ద్వారా మనకి పాప క్షమాపణ వస్తూ ఉంది. సిలువలో యేసుప్రభు చేసిన కార్యాన్ని నువ్వు తలంచుకొని విశ్వాసంతో ఆయన వైపు చూచి నీ పాపాలు, దోషాలు ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు, నువ్వు రక్షించబడతావు. నువ్వు ఆయన గాయాల వైపు చూస్తే నువ్వు స్వస్థపరచబడతావు. యెషయా 53:5 ప్రకారం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదే. సిలువలో ఏం కనబడుతున్నాయి? రక్తం కనబడుతుంది. సిలువలో యేసు గాయాలు కనబడుతున్నాయి. సిలువలో ఏం కనబడుతున్నాయి? ఆయన పిల్లల దెబ్బలు కొరడా దెబ్బలు కనబడుతున్నాయి. షేమ్ కనబడుతుంది. సిలువలో పిల్లల ముళ్ళ కిరీటం కనబడుతుంది. ప్రతి దాని ద్వారా మనకి మేలు, మనకి దీవెన, మనకి ఆశీర్వాదం, మనకి విడుదల. సిలువ ఎంత గొప్పదండి. సిలువ మనకి తెచ్చింది విలువ. సిలువ లేకపోతే నీకు విలువ లేదు, రాదు. అలాగే మెడలో సిలువ వేసుకుంటే ఆ సిలువ ద్వారా కాదు విలువ. ఇంట్లో పెట్టుకుంటే చర్చి మీద పెట్టుకుని సిలువ గుర్తులు, సిలువ బంగారం ఇది కాదు. సిలువ అనుభవం దగ్గర రావాలి. సిలువ పైన యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించాలా. అది కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుంటూ సిలువ దగ్గర వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి నా ప్రియులరా, అందుకే కొందరు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో 1:18 చదవండి. ఫస్ట్ కొరింథియన్స్ chapter 1:18. For the message of the cross is foolishness
to those who are perishing, but to us who are being saved, it is the power of God. 1:18 మొదటి కొరింథీయులలో మనం చూస్తున్నాం సిలువను గురించిన వార్త, మెసేజ్ ఆఫ్ ద క్రాస్. నశించిపోతున్న వారికి వెర్రితనము, నశించిపోతున్న వారికి, రక్షణ లేని వాళ్ళకి, ప్రియుల దేవుడు లేని వారికి వెర్రితనం. అవును, ఒకడున్నాడు ఎవడో దాస్ అని, వాడు చాలా వెటకారంగా మాట్లాడుతుంటాడు, పేరు ఏదో మనోహర్ దాస్. వాడు ఏమంటున్నాడు, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు? ఒక శవం సినిమా వేలాడుతుంది, శవాన్ని మీరు పూజిస్తున్నారు, గొర్రెలు ఇష్టం వచ్చిన వెర్రితనం వాళ్ళకి. బట్ రక్షించబడుతున్న మనకు సిలువను గురించిన వార్త ఏంటంటే దేవుని ద పవర్ ఆఫ్ గాడ్. గాడ్స్ పవర్ అంట. ఎలాంటి పవర్? ఆయన పవర్ ఎలాంటిది? దేవుని శక్తి ఎలాంటిది? ఎలాగుంటుంది ఆయన శక్తి? దేవుని శక్తి ఎలా ఉంటుంది? కొలసీ పత్రిక 1:16 చూడండి. ఏలియనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజించబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడేను. హల్లెలూయా. సమస్తమును సృష్టించింది ఆయనే. నోటి మాటతో he created everything with his word. Such a power he had. అప్పులేరా, ఈరోజు సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనమే కానీ రక్షణ పొందుతున్న మనకి దేవుని శక్తి. ఈరోజు సిలువ దగ్గరికి రావాలి. మనం గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేయడం కాదు, గుడ్ ఫ్రైడేని మన జీవితంలో అనుభవించాలా. గుడ్ ఫ్రైడే అనుభవాన్ని మనం గుండెల్లో అనుభవించాలి, హృదయంలో సిలువ అనుభవం, లేకపోతే సిలువను ఆశ్రయించిన అనుభవం. సిలువలో యేసు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచిన ఇంటెన్షన్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ వీ షుడ్ అండర్స్టాండ్. సిలువ ఎందుకు వేయబడ్డాడో అది మనం అర్థం చేసుకోవాలి. శరీరానుసారమైన నేత్రాలతో చూస్తే నీకు అర్థం కాదు, ఒక క్రైస్తవుడిగా నువ్వు చూస్తే అర్థం అవ్వదు. ఆత్మీయ నేత్రాలు తెరిచి, మనోనేత్రాలు తెరిచి, ఆత్మీయునుగా నువ్వు ఆ సిలువను నువ్వు చూస్తే నీకు అర్థం అవుతుంది ఎందుకు సిలువ వేయబడ్డారో ప్రభు. ఆయన ఉద్దేశం మహాసంకల్పం, దేవుని గొప్ప ఉద్దేశము. తన ఏకైక కుమారుడిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన కుమారుని యందు, అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు ఇచ్చాడంటే నీవు నేను నశించిపోకుండా మనం రక్షించబడినట్లుగా ఆయన భూమి మీద నుండి ఆకాశానికి ఒక నిచ్చెనగా ఉండటానికి, ఆ నిచ్చెన నుండి మనం నిత్య జీవానికి ఎక్కిపోవాలి. ఆయన ఒక బ్రిడ్జిగా ఈదరి నుంచి అద్దరికి ఒక బ్రిడ్జి వలె అందరూ వెలువే అటు అద్దరికి వెళ్ళినట్లుగా పరలోకానికి వెళ్ళటానికి, నిత్య జీవాన్ని పొందాడు. యేసు ప్రభువారు ఒక నిచ్చెనగా లోకానికి వచ్చి ఆ సిలువ కార్యము జరిగింది. సిలువ కార్యాన్ని దేవుడు జరిగించాడు. సిలువ బలిపీఠం మీద యజ్ఞ పశువుగా, యాగ పశువుగా ఆయనకు తన కుమారుని యేసు ప్రభువారిని బలి అర్పించడం ద్వారా, విశ్వాసం ద్వారా ఆ కార్యాన్ని మన హృదయంలో జరుగుట ద్వారా మనం నిత్య జీవానికి వారసులు అవుతున్నాం. వీ షుడ్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద క్రాస్, and also we should enter into that experience, and also we have to experience, understand, entrance and experience the crucifixion. అప్పుడు మన జీవితంలో దేవుని సంకల్పం నెరవేరుతుంది. నా పిల్లలు ఈరోజు గుడ్ ఫ్రైడే తలని బట్టలు వేసుకొని
ఏమంటే గడ్డలు పెంచుకున్నాం. సింపతి అక్కర్లేదు. నామకత క్రైస్తవులు చేసే పనులు అయినవి. బికాస్ దే డోంట్ నో. వాళ్ళకి తెలియదు సిలువలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి. ఇది ఒక ఆచారంగా, ఒక పండగలాగా చేసుకెళ్ళిపోతుంది. నో, అది ఒక అనుభవం అండి, ఆత్మీయ అనుభవం. దేవుని యొక్క సంకల్పపు నెరవేర్పు, దేవుని చిత్తం నెరవేర్పది, దేవుని ఉద్దేశం నెరవేర్పు. మనందరి కొరకు, మనందరి పాపములు దేవుడు ఆయన మీద మోపినని రాయబడి దశలో మనందరి దోషాలు ఆయన మీద సిలువ గురించిన వార్త అని చూస్తున్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను గారు చూసి, బాప్తిస్మ యోహాను చూసే ఉన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవునే. ఆ రోజు సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు యేసు ప్రభు వారు. ఆయన మోస్తున్నది సిలువ కాదు, మన అందరి పాపాలు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నీ పాపం, నా పాపం, 600 కోట్ల మంది పాపాలు. అంతకుముందు సృష్టి ఆరంభం నుంచి ఆదం దగ్గర నుంచి ఈ క్షణం వరకు పుట్టిన మనుషులందరి పాపాలు ఎంత బరువు ఉంటే, ఎంత భయంకరంగా ఉంటున్నా, ఆ బరువు అంతా సిలువ వలె మారి ఆయన భుజం మీదకి ఎక్కింది. దాన్ని ఆయన మోస్తూ సిలువ వేయబడి రక్తం, పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చెందించాడు. సో అలాంటి సిలువ, ఆ అనుభవాన్ని మనం పొందుకుని మరొకసారి సిలువ దగ్గరికి వచ్చి దేవుని కృపను పొందాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించుగాక. నిజంగా ఆ గుడ్ ఫ్రైడే అనుభవాన్ని, ఆ సిలువలో ఉన్న అనుభవాన్ని మీ అందరికీ, మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభు. ఈ రాత్రి నాయన సిలువ అంటే ఏంటో, ఎందుకు మీరు సిలువ వేయబడ్డారు, అనేక విషయాలు మీరు మాతో మాట్లాడు ప్రభు. అది ఒక ఆచారంగా మేము ఆయన తీసుకోకుండా, అది ఒక అనుభవం అని, మీరు మమ్మల్ని ప్రేమించి చేసిన గొప్ప శుభకార్యమని, అది ఒక యజ్ఞమని ప్రభా. నాయన మా రక్షణ కొరకు ప్రభా మ్రాను మీద మీరు వేలాడారని, మా శాపాన్ని తీసివేయడానికి ప్రభా వాక్యం ద్వారా మేము విన్నాం, నేర్చుకున్నాం. మా మనోనేతలు తెరవండి ప్రభా. ఆత్మానుసారంగా, ఆత్మీయంగా గుడ్ ఫ్రైడే ఆ అనుభవాన్ని మేము పొందుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి. రేపు సార్వత్రిక సంఘం అంతా గుడ్ ఫ్రైడే నాయన దినాన్ని పురస్కరించిన వారు మందిరాల్లో ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారు. వారందరిని దీవించండి నాయన, వారందరిని దర్శించండి. సార్వత్రిక సంఘం మీద మీ ఆత్మను కృమరించండి నాయన. మీ కృపకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వింటున్న వారందరినీ దర్శించండి. సిలువను గురించిన వార్త నశించిపోతున్న విరితనగానే మాకు రక్షించబడుతున్న మాకు దేవుని శక్తి అన్నట్టుగా ఆ సిలువ శక్తి మమ్మల్ని అందరినీ నింపునుగాక. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. ఈ సందేశం అనేకలు దీవెనకరంగా ఉంచుకోండి. రేపటి వరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము, సిలువను గురించిన ఆ సిలువలో దాచించిన క్షమాపణ, ఆ బలము, శక్తి, విడుదల మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. షలోమ్. మీ అందరికీ వందనాలు. రేపు మీ మందిరాల్లో ఉపవాసం ఉండి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా గుడ్ ఫ్రైడే ఆశీర్వాదాలు మీరు పొందండి. సిలువలో వేలాడుతున్న ప్రభువుని చూడండి, తరించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కుటుంబం